హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈరోజు నేను మీకు సర్క్యులర్ లెహెంగాలో ఈ విధంగా ఒక్క ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్ బెల్ట్ ఎలా కుట్టాలి అనేది చూపించబోతున్నాననమాట. ఏంటి సర్క్యులర్ లెహెంగాకి బెల్ట్ కుట్టడంలో ఎందుకంత డిఫరెంట్? స్ట్రెయిట్‌గా నార్మల్‌గా ఒక పట్టీ తీసుకొని వేస్తే అయిపోదా అంటే అయిపోదండి. ఇక్కడ చూస్తే ఈ లెహెంగా నడుము దగ్గర చూడండి ఇలా కర్వ్ ఉంది కదా! ఇలా కర్వ్ ఉన్న దానికి మనం స్ట్రెయిట్ బెల్ట్ ఏస్తే ఖచ్చితంగా ముడతలొస్తుందనమాట. కానీ బొటిక్ వాళ్ళు కుడితే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా బెల్ట్ ఉంటుంది కదా! వాళ్ళెలా కుడుతున్నారు అనేది ట్రిక్స్‌తో సహా ఈరోజు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. దానికోసం ఇక్కడ చూసారా? నడుముని ఈ విధంగా ఒక అర ఇంచు కిందకి ఇలా మెజర్ చేసుకోవాలనమాట. అర ఇంచు కిందకి ఎందుకు మెజర్ చేసుకోవాలి అంటే, కుడుతున్నప్పుడు ఖర్చులో అర ఇంచు పోతుంది కదా! అందుకోసం అనమాట. ఈ విధంగా నడుము చుట్టూతా మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 36.5, 37 ఇంచుల వరకు వచ్చిందనమాట. సరే మనం 37 ఇంచులు తీసుకుందాం. ఓకే. నాకు ఈ బెల్ట్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు కావాలనమాట. అందుకని 2 ఇంచుల విడ్త్‌తో అదే విధంగా 38 ఇంచుల లెంగ్త్‌తో ఇలా నేనొక డ్రాయింగ్ షీట్ తీసుకున్నాననమాట. ఈ బెల్ట్ కోసం మనకి పేపర్ కటింగ్ ఖచ్చితంగా అవసరం. ఇలా మధ్యకి మడత పెట్టేసి, ఈ మిడిల్ పాయింట్‌ని ఇలా స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలనమాట. ఇప్పుడు ఇటువైపు ఈ గీతకి ఎడమ వైపున ఒక 8 గీతలు, అదే విధంగా కుడి వైపున ఒక 8 గీతలు గీసుకోవాలనమాట. ఓకే. అందుకోసం నేను 2, 2 ఇంచుల విడ్త్ ఉండే గీతలు గీసుకుంటున్నాననమాట. ఓకే. ప్రతి 2 ఇంచులకి ఈ విధంగా నేను మార్క్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఈ మిడిల్ పోర్షన్ ఉంది గదా! దానికి ఇటువైపు 8 గీతలు, అదే విధంగా ఇటువైపు 8 గీతలు మార్క్ చేసుకున్నాననమాట. ఇది ఎందుకు చేస్తున్నాము అనేది మీకు మరికొంత సేపట్లో అర్థమవుతుంది. చూస్తూ ఉండండి. ఏ ఒక్క స్టెప్ మిస్ అవ్వకుండా చూడండి. మీరు కూడా పర్ఫెక్ట్ బెల్ట్ ఖచ్చితంగా కుట్టగలుగుతారు. ఈ విధంగా మార్క్ చేసుకున్న వాటన్నిటిని ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ గీసేసుకున్న తర్వాత, ఇదొచ్చేసి మన మిడిల్ అన్నమాట. మిడిల్ గీత ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి కుడివైపున ఉన్న గీతలకి పావించులో సగం అంటే ఇంచు టేప్‌లో ఒక్క గీత కుడివైపుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదే విధంగా మిడిల్ పార్ట్‌కి ఎడమ వైపున ఉన్న గీతలకి ఎడమ వైపున ఇలా ఒక్క గీత ఇంచు టేప్‌లో ఒక్క గీత అదొచ్చేసి మనకి పావించులో సగం అవుతుందనమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే. మార్క్ చేసుకున్న తర్వాత ఏవైతే ఈ స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయో వాటిని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం అంటే పూర్తిగా కట్ చేయకూడదండి. ఇలా చివరి వరకు కట్ చేసి లాస్ట్‌లో ఒక కొస మాత్రం వదిలేయాలనమాట. ఓకే. ఈ మధ్యలో ఉన్న లైన్‌ని మాత్రం కట్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. మిడిల్ పోర్షన్‌కి అటువైపు, ఇటువైపు ఉన్న లైన్స్ అన్నీ మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఏదైతే మనం ఒక గీత పెట్టుకున్నాం కదా! ఈ విధంగా మనం ఫెవికాల్ పెట్టుకొని, ఈ పీస్‌ని ఆ ఒక్క గీత మీదకి ఇట్లా వచ్చేలాగా అంటించుకోవాలి. ఓకే. అలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఆ గీత మీదకి వచ్చేలా అంటించుకోవాలి. చాలా చిన్న డిఫరెన్స్ అండి. ఒక చిన్న గీత మాత్రమే. ఓకే. అలా దీని మీదకి అంటించుకోవాలనమాట. ఇలా మనం ఎందుకు అంటిస్తున్నాము అంటే, బెల్ట్ కింది వైపున మనం 38 తీసుకున్నాం కదా! పై వైపున 2 ఇంచులు తగ్గిస్తామనమాట. అంటే 36 తీసుకుంటాము. అప్పుడు మన నడుముకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. లూజ్‌గా ఉండదు. కరెక్ట్‌గా పట్టినట్టు, అద్దినట్టు ఉంటుందనమాట. అలానే కర్వ్ వస్తుంది కదా! ఇప్పుడు మీరు చూస్తే ఈ స్ట్రెయిట్ లైన్ కాస్త లైట్‌గా కర్వ్ తిరుగుతున్నట్టు మీకు కనిపిస్తుంది కదా! కుట్టేటప్పుడు మన లెహెంగా దగ్గర నడుము కర్వ్ ఉంది కదా! అది ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుందనమాట. ఇప్పుడు ఈ ఎడమ వైపుకొచ్చేసరికి ఈ విధంగా ఏదైతే మనం చిన్న ఒక గీత మార్క్ చేసుకున్నామో, ఆ గీత మీదకి ఇట్లా పెట్టుకోవాలనమాట. ఓకే. మీరు గమనిస్తే ఆల్రెడీ లైట్‌గా కర్వ్ రావడం మొదలైంది చూడండి బెల్ట్‌లో. ఎప్పుడైనా కర్వ్ షేప్ ఉన్నది కుడితేనే కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుందండి. స్ట్రెయిట్ బెల్ట్ అస్సలు కుట్టకండి. ఓకే. ఈ విధంగా చూసారా నీట్‌గా బెల్ట్ అయితే ఫార్మ్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం బకరం మీద అంటించుకోవాలి. బకరం తీసుకొని ఇట్లా నేను ఒక మడత మీద తీసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే నేను 2 ఇంచుల విడ్త్ ఉన్న బెల్ట్ కావాలి అన్నాను కదా! ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను కదా! మరి ముందుకి, వెనకకి నాకు కావాలి కదా! అందుకని నేను
నాకు 2 పీసులు కావాలి కాబట్టి బకరంని ఇట్లా ఒక మడత మీద తీసుకున్నా అనమాట. ఇలా యాస్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసుకున్న తర్వాత, మనకి ఖర్చు కావాలి కదా! కలిపి కుట్టుకోవడానికి, అదే విధంగా లెహెంగాకి కలిపి కుట్టడానికి. అందుకోసమని ఇలా అర ఇంచుతో ఖర్చు పెట్టుకుంటున్నాననమాట. పైన, కింద ఈ విధంగా అర ఇంచుతో ఖర్చు పెట్టుకొని, ఇట్లా నీట్‌గా గీసేసుకోవాలి. గీసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి 2 పీసులొస్తాయి గుర్తుంచుకోండి. ఓకే. నేను చూపిచ్చే ప్రాసెస్ అంతా మీకు సింగిల్ పీస్‌కి చూపిస్తాననమాట. కానీ నేను సేమ్ ప్రాసెస్ 2 పీసులకి రిపీట్ చేసుంటాను. ఓకే. అదే బకరం పీస్‌ని ఇలా తీసుకొని లైనింగ్ మీద ఇలా అంటించుకోవాలి. ఓకే. ఈ విధంగా లైనింగ్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకుంటే నీట్‌గా అంటుకుపోతుందనమాట. అంటించుకున్న ప్రకారం ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా నేను 2 పీసులు రెడీ చేసుకున్నాను. గుర్తుంచుకోండి. నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2 పీసులు కావాలనమాట. ఎందుకనేది నేను మీకు లాస్ట్‌లో అర్థమయ్యేలా చెప్తాను. ఓకే. లైనింగ్ మీద అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకోవాలనమాట. ఇదొచ్చేసి స్పేస్ సిల్క్ చాలా జారిపోతుందనమాట. అందుకని జారిపోకుండా ఉండడం కోసం నేనిట్లా పిన్స్ అరేంజ్ చేసుకుంటున్నాను. కాటన్ అయితే పర్లేదు గానీ, జార్జెట్ అయినా, మిగతా షిఫాన్ అయినా ఏదైనా జారిపోతుందనమాట. ఈ విధంగా పిన్స్ అరేంజ్ చేసుకొని, ఇట్లా ఎడ్జెస్ వైపు ఇట్లా కుట్టేసుకోవాలనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. మిగతా ఫ్యాబ్రిక్‌ని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను మీకు చెప్పాను కదా! 2 తయారు చేసుకున్నాను చూడండి. ముందుకి అదే విధంగా వెనకకి. ఓకే. ఇలా 2 తయారు చేసేసుకున్న తర్వాత ఈ రెండిటిని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకొని కలిపి కుట్టేసుకోవాలనమాట. ఇలా కలిపి కుట్టడం కోసమే మనం 1/2 ఇంచు మార్జిన్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! ఇలా కలిపి కుట్టుకోవడం కోసం, అదే విధంగా లెహెంగా కూడా కలిపి యాడ్ చేయడం కోసం. సో, ఈ 1/2 ఇంచ్‌ని ఇట్లా ఖర్చు పెట్టేసుకొని, ఈ రెండిటిని కలిపి కుట్టేసుకోవాలనమాట. ఓకే. ఈ విధంగా ఉంటుంది. సో, ఇప్పుడేంటంటే ఈ రెండిట్లో ఒకదాన్ని 1/2 ఇంచు, అర ఇంచు ఇలా మడతపెట్టి ఐరన్ చేసుకోవడం కానీ, లేదా నాలాగా ఇలా పిన్స్ అరేంజ్ చేసుకోవడం గానీ చేసుకోవాలనమాట. నేనైతే ఐరన్ చేసి మళ్ళీ పిన్స్ కూడా పెట్టాను. ఎందుకంటే చెప్పాను కదా! స్పేస్ సిల్క్ చాలా దారుణంగా జారిపోతుందనమాట. అందుకని. ఏదైతే మడత పెట్టామో అటువైపు కాకుండా మరొక వైపు లెహెంగాకి కలిపి కుట్టాలనమాట. ఓకే. ఈ 2 ఇలా ఎదురెదురుగా పెట్టుకొని లెహెంగా కలిపి కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఈ బెల్ట్ ఒక అర ఇంచు ఎక్స్‌ట్రా పెట్టుకొని కుట్టుకుందాము. ఎందుకంటే ఇటువైపు మలిచి కుట్టాలి గదా! మళ్ళీ దానికోసం అనమాట. అలా ఒక అర ఇంచు ఆ చివర వదిలేసి, అర ఇంచు ఖర్చుతో కలిపి కుట్టేసుకుంటున్నామనమాట. ఈ విధంగా బెల్ట్ మొత్తాన్ని లెహెంగాకి ఇట్లా అటాచ్ చేసుకోవాలి. అటువైపు ఏదైతే 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా వదిలేసామో, ఇటువైపు కూడా మనకొక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంటుందనమాట. అందుకే మనం కట్ చేసేటప్పుడు 37 వస్తే 38 ఇంచులు తీసుకున్నాము. ఓకే. ఒక అర ఇంచుని ఇట్లా మలిచి లోపలికి కుట్టుకోవాలి. యాక్చువల్‌గా నేను ఎలాస్టిక్ పెట్టి కుడదామనుకున్నాననమాట. లాస్ట్‌లో లేదు నాడా పెట్టే విధంగా కుడదామని ఫిక్స్ అయ్యాను. అందుకే నాకిక్కడ క్లాత్ కొంచెం తగ్గిందనమాట. అయినా పర్లేదు నేను ఓవర్‌లాక్ చేసి కుట్టేసేసుకుంటున్నాను. ఇదే విధంగా ఈ చివర, ఆ చివర కూడా కుట్టేసుకోవాలనమాట. ఓకే. చూసారా నీట్‌గా ఉంది. ఈ 2 వైపులా అయిపోయిన తర్వాత, ఇంక ఆల్‌మోస్ట్ మన బెల్ట్ కుట్టడం అయిపోయిందండి. ఇలా మడత పెట్టి కుట్టేసేస్తే అయిపోతుంది. ఇక్కడ నేనేంటంటే లేస్ అటాచ్ చేశాననమాట. ఓకే. ఈ విధంగా మడతపెట్టి కుట్టేసుకోవాలి. అందుకే నేను సింగిల్ పాదం యూజ్ చేశాను. మీరు సర్క్యులర్ లెహెంగాకి ఈ విధంగా గనక బెల్ట్ కుట్టారంటే ఫినిషింగ్ చాలా బావుంటుంది. ఒక్కసారి మీ దగ్గర కుట్టించుకున్న వాళ్ళెవరైనా సరే ఇంకెప్పుడు బొటీక్‌కెళ్ళరనమాట. మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు, కుట్టించుకుంటారు. మనం ఏదైనా కుట్టాము అంటే ఇదే విధంగా పర్ఫెక్ట్‌గా కుట్టాలనేది నా ఉద్దేశం అండి. అందుకే నేను మీకు ప్రతి వీడియోలో కూడా బొటీక్ వాళ్ళు లేదా మంచి ఫినిషింగ్ ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.
ఓకే. ఇలా చివరి వరకు కుట్టేసేసుకోవాలనమాట. నాకైతే బెల్ట్ ఫినిషింగ్ చాలా నచ్చింది. చాలా అంటే చాలా నీట్‌గా వచ్చిందనమాట. చూడండి ఎక్కడ ఒక్క ముడత కూడా లేదనమాట. పర్ఫెక్ట్‌గా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను లెహెంగాకి ఇన్విజిబుల్ జిప్పర్ కూడా పెట్టాననమాట. చూడండి అసలు జిప్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. చాలా అంటే చాలా నీట్‌గా కుదిరింది. ఓకే. చూసారు కదా! వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.